హలో సనాప్ అబ్దుల్లా మీరు ఉన్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ టైటిల్ తమిళ చూసారు కదా, మైగ్రేట్ టు మెయిన్నెట్ 9 స్టెప్ అనేది కంప్లీట్గా గ్రీన్ అయిన తర్వాత మీ కాయిన్స్ ఆటోమేటిక్గా కంపెనీ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది. వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సో అక్కడ నుంచి మనం అవైలబుల్ బ్యాలెన్స్లోకి మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవైలబుల్ బ్యాలెన్స్లోకి మూవ్ చేసుకున్న తర్వాత ఈజీగా మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా మన కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, పే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా, ఫోన్పే ద్వారా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం అమౌంట్ ఎలా పంపిస్తాము, సేమ్ అలాగే ఇందులో కూడా వాలెట్ అడ్రస్ ఎంటర్ చేసి క్యూఆర్ కోడ్ అండ్ స్కానర్ ద్వారా మనం పై కాయిన్స్ని పే చేయొచ్చు. సో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేస్తాను. మన మైగ్రేట్ టు మెయిన్నెట్ 9 స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మన అకౌంట్ ఆ కాయిన్స్ని మనం ఎలా సేల్ చేసుకోవాలి, లేదా మనం ఏరే వాళ్ళ దగ్గర నుంచి ఎలా బై చేయాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో పై నెట్వర్క్కు సంబంధించి, సిద్రా చైన్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎదగాలి, లైఫ్లో ఎంతో కొంత అమౌంట్ని సంపాదించుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్ని అందరినీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ అయితే మా ఛానల్ అయితే రావు, సోదిలు సుత్తులు అయితే రావు. ప్రతి ఒక్క వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఉంటుంది మా ఛానల్లో. అందుకని ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రీ కదా, జస్ట్ ఇలా క్లిక్ చేసి పెట్టుకుంటే చాలు. వీడియో అనేది నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి, ఏం పర్లేదు. సో అర్థమైందిగా, వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ స్క్రీన్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. మన కాయిన్స్ని ఎలా మూవ్ చేసుకోవాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా మనం కాయిన్స్ అనేది బై చేయాలి, ఎవరికి బై చేయాలి, ఎవరికి సేల్ చేయాలి అనేది కూడా మీకు లాస్ట్లో అయితే చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. అలాగే నా రిఫరల్ కోడ్ ద్వారా ఎవరైతే రిజిస్టర్ అయితే అయ్యారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ, మా రిఫరల్ టీం అందరికీ, నా డౌన్లైన్స్ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఓల్డ్ అకౌంట్ 2020లో నేను రిజిస్టర్ అయితే అయ్యాను. ఆ అకౌంట్ 2024లో 6 months పాటు ఆ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది అని చెప్పాను కదా, ఒక 2 months బ్యాక్ చెప్పాను ఒక వీడియోలో. ఆ అకౌంట్ అనేది జనవరి 14 రికవర్ అయితే అయింది. ఆల్మోస్ట్ అందులో కాయిన్స్ వచ్చేసి 3,58,987 కాయిన్స్ అయితే ఉన్నాయి. పర్ అవర్కి 6 కాయిన్స్ అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట ఈ అకౌంట్లో. అంటే గంటకి 6 కాయిన్స్ అయితే వస్తూ ఉన్నాయి. నా దగ్గర టోటల్గా నా ఐడితోనే 4 అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో నిన్న ఒక అకౌంట్ అయితే చూపించాను కదా ఒక వీడియోలో, 8,000 చిల్లర కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇంకో అకౌంట్లో వచ్చేసి 2,000 చిల్లర్స్ అయితే ఉన్నాయి. ఇంకో అకౌంట్లో వచ్చేసి 46,000 కాయిన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో టోటల్లీ నా దగ్గర 4 అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఈ అకౌంట్ ఫస్ట్ అకౌంట్ నాది 2020లో రిజిస్టర్ అయితే అయ్యా. 2022లో కేవైసీ సబ్మిట్ అయితే చేశా. కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అయింది. సో ఇప్పుడు 2024లో కేవైసీ అనేది పాస్ అయ్యి సో ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయితే అయింది అనమాట. ఆల్మోస్ట్ 6 months పాటు అకౌంట్ అనేది ఫ్రీజ్ అయితే అయింది. సో నిన్న జనవరి 14 ఫైనల్లీ రికవర్ అయితే అయింది అనమాట. ఇందులో కాయిన్స్ చూస్తే 3,58,000 కాయిన్స్ అయితే ఉన్నాయి. పర్ అవర్కి 6 కాయిన్స్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. నా వరకు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఈ అకౌంట్ టెంటేటివ్లో అయితే ఉంది. ఆల్మోస్ట్ ఈ మంత్ లాస్ట్ కల్లా టెంటేటివ్ కేవైసీ పాస్ అయ్యి 9 స్టెప్ మైగ్రేట్ టు మెయిన్నెట్ పెండింగ్ అయితే ఉంది. సో ఇది క్లియర్ అయితే కనుక ఇందులో ఎన్ని కాయిన్స్ మైగ్రేట్ అవుతాయో చూడాలి ఇంకా. సో అర్థమైందిగా, మైగ్రేట్ ఎలా కంప్లీట్ అయిన తర్వాత మన కాయిన్స్ ఆటోమేటిక్గా కంపెనీ అనేది వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది. సో ఎన్ని కాయిన్స్ మైగ్రేట్ అవుతాయి, ఎన్ని కాయిన్స్ అవైలబుల్కి అయితే వస్తాయి అనేది చూడాలి. సో నేను ఈ అకౌంట్ వచ్చేసి అప్పుడు 6 months పెట్టా, 100% అయితే పెట్టా. సో ఇది అనమాట. ఫైనల్లీ మా అకౌంట్ అనేది రికవర్ అయింది కాబట్టి చాలా సంతోషం అయితే ఉంది ఈరోజు నాకు. సో వీడియోలోకి అయితే వెళ్దాం. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఇక్కడ నుంచి అయితే చూడండి. క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేస్తాను. ఫస్ట్ పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీ కాయిన్స్ మైగ్రేట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 9 స్టెప్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు మీ కాయిన్స్ అనేవి ఆటోమేటిక్గా కంపెనీ అనేది వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది అనమాట. సో 9 స్టెప్లో ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. 3 lines మీద క్లిక్ చేసిన తర్వాత మెయిన్నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత అలాగే ఇక్కడ కింద మెయిన్నెట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్టెప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 3rd స్టెప్ మీ వాలెట్ అడ్రస్ అనేది చెక్ చేసుకోండి. సో మీ వాలెట్ అడ్రస్ అనేది 3rd స్టెప్లో ఏదైతే ఉందో ఇక్కడ పైకి అయితే స్క్రాల్ చేసి కింద కూడా అదే వాలెట్ అడ్రస్ అయితే ఉండాలి. సో ఇక్కడ కింద కూడా ఏ వాలెట్ అడ్రస్ అయితే ఉందో ఇప్పుడు పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 24 hours పాస్వర్డ్ అయితే అడుగుతుంది. 24 hours పాస్వర్డ్ అనేది పక్కోడి మీ ఫ్రెండ్కి కూడా చెప్పకూడదు. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. మీ 24 hours పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్ కేస్ ఎక్కడ పడితే అక్కడ థర్డ్ పార్టీ అప్లికేషన్లు మీ 24 hours పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశారనుకోండి, సో దొంగని మీ తాళాలు
మీ బీరువా తాళాలు అనేది ఇచ్చినట్టే అనమాట. సో ఈ 24 hours పాస్‌వర్డ్ అనేది ఎక్కడ మిస్ చేసుకోవద్దు. సో వీలైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేకపోతే జిరాక్స్ తీసి అయితే పెట్టుకోండి. సో అర్థమైందిగా, ఇది మాత్రం జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి అనమాట. సో అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్లాక్ విత్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటే కనుక ఫింగర్ ప్రింట్ లాక్ మీద క్లిక్ చేసి అన్లాక్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేస్తారనమాట. పై మ్యాగ్నెట్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. ఇక్కడ మీకు ఫస్ట్లోనే పై మ్యాగ్నెట్ అని ఉంటుంది. సో పై మ్యాగ్నెట్ అని ఉండాలి అని, అలాగే కింద మీ వాలెట్ అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ వాలెట్ అడ్రస్ ఇందాక మీకు చూపించాను కదా, 3rd స్టెప్లో వాలెట్ అడ్రస్, 9 స్టెప్లో వాలెట్ అడ్రస్, ఇక్కడ పై బ్రౌజర్ వాలెట్ అడ్రస్ అనేది సేమ్ ఉండాలి. ఈ 3 ప్లేస్లో సేమ్ ఉంటే కనుక ఇక్కడ 9 స్టెప్ మైగ్రేట్ టు మ్యాగ్నెట్ కంప్లీట్ అయిన తర్వాత మీ కాయిన్స్ అనేవి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. ఇన్ కేస్ ఇక్కడ పై బ్రౌజర్లో వేరే వాలెట్ అడ్రస్, 9 స్టెప్లో వేరే వాలెట్ అడ్రస్ ఉంది అనుకోండి. సో 9 స్టెప్లో ఏ వాలెట్ అడ్రస్ అయితే ఉందో ఆ వాలెట్కి మీ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టే. సో ఇది మాత్రం చెక్ చేసుకోండి. 9 స్టెప్లో ఏ వాలెట్ అడ్రస్ అయితే జనరేట్ అయిందో ఆ వాలెట్కి సో మీ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఇక్కడ పై బ్రౌజర్లో వేరే వాలెట్ అడ్రస్ కనిపించింది అనుకోండి మీకు. సో అర్థమైందిగా. సో అలాగే ఇక్కడ ఎన్ని కాయిన్స్ మైగ్రేట్ అయ్యాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. అలాగే కింద హిస్టరీ అయితే కనిపిస్తుంది. హిస్టరీలో కింద లాక్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, అన్లాక్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి. సో ఈ పర్సన్ మా సబ్స్క్రైబర్స్ అనమాట ఇతను. సో ఈ పర్సన్కి వచ్చేసి 50% 2 weeks అయితే పెట్టాను. సో ఇతనికి 30 కాయిన్స్ ఏమో అన్లాక్ అయ్యాయి, 31 కాయిన్స్ ఏమో లాక్లో ఉన్నాయి. సో ఈ 30 కాయిన్స్ని మనము ఎలా మూవ్ చేసుకోవాలి, అన్లాక్లో ఉన్న కాయిన్స్ ఎలా మూవ్ చేసుకోవాలి అంటే, పక్కన ఇక్కడ మీకు మైగ్రేషన్ అని ఉంది కదా, హిస్టరీ పక్కన మైగ్రేషన్, దాని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మూవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. లాక్లో ఉన్న కాయిన్స్ అనేవి ఇక్కడ కనిపించవు, ఓన్లీ అన్లాక్లో ఉన్న కాయిన్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మూవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ మూవ్ అని ఆప్షన్ లేకుండా మీకు ఇక్కడ టైం డేట్ అయితే కనిపిస్తుంది అనమాట. టైం డేట్ కనిపించింది అనుకోండి, ఇక్కడ ఈ టైం మీద క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీకు ఇక్కడ మూవ్ అని ఆప్షన్ ఉంది అనుకోండి, మూవ్ మీద అయితే క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంటుంది. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ సక్సెస్ అని వస్తుంది. డిస్మిస్ మీద అయితే క్లిక్ చేయండి. సో సక్సెస్ అని వచ్చిన తర్వాత డిస్మిస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఈ 30 కాయిన్స్, ఈ 30 కాయిన్స్ వచ్చేసి ఇక్కడ మీకు అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గర కనిపిస్తుంది అనమాట. సో అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గరికి అయితే వచ్చిన తర్వాత ఈ 30 కాయిన్స్ మీరు సేల్ చేయాలి, ఎవరికైనా మీరు అమ్ముకోవాలి అంటే కనుక సో ఇక్కడ మీకు కింద పే రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కాన్ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. అలాగే మాన్యువల్లీ యాడ్ వాలెట్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. మాన్యువల్లీ యాడ్ వాలెట్ అడ్రస్ ద్వారా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ అని ఉంది కదా, స్కాన్ మీద క్లిక్ చేయండి. స్కాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫోన్పేలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎలా అమౌంట్ని పే చేస్తారో సేమ్ అలాగే అనమాట. క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉన్నారో మీ కాయిన్స్, ఎవరి క్యూఆర్ కోడ్ అయితే మీరు స్కాన్ చేశారో వాళ్ళ ఒక వాలెట్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అయితే అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ డిటెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు 0.00 అని ఉంటుంది. ఎన్ని కాయిన్స్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారు. సో టోటల్గా 30 కాయిన్స్ ఇక్కడ నేను ఇతను అమ్మాలి అనుకుంటున్నాడు కాబట్టి నేను 30 కాయిన్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసి కింద సెండ్ మీద అది క్లిక్ చేయను. సెండ్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని వస్తుంది. మీరు నిజంగా సేల్ చేయాలి అనుకుంటున్నారా అనుకుంటే సో ఇక్కడ కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేయగానే ట్రాన్స్ఫర్ సక్సెడ్ అని వస్తుంది. క్లోజ్ మీద అది క్లిక్ చేయండి. వన్స్ క్లోజ్ మీద అది క్లిక్ చేయగానే ఇక్కడ టోటల్లీ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు హిస్టరీలో చెక్ చేసుకుంటే రెడ్ కలర్లో 30 కాయిన్స్ యారో మార్కు అనేది పైకి అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ అయితే చేశారో సో ఈ పేజ్ అనేది మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని సో వాళ్ళకు మీరు షేర్ అయితే చేయండి. సో మేము 30 కాయిన్స్ అనేవి మీకు ట్రాన్స్ఫర్ అయితే చేశామని సో ఈ స్క్రీన్ షాట్ అనేది తీసి వాళ్ళకు వాట్సాప్ అనేది సెండ్ చేయండి. సో వాళ్ళు చెక్ చేసుకొని ఆ టైమింగ్ డేటు మొత్తం చెక్ చేసుకొని మీకు అమౌంట్ అనేది వేస్తారనమాట. సో నా దగ్గర కూడా అదే ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. మీరు కాయిన్స్ అనేవి నాకు సేల్ చేయాలన్నా, నా దగ్గర బై చేయాలన్నా, అర్థమైందిగా, మీ దగ్గర ఉన్న కాయిన్స్ నాకు అమ్మాలి అనుకున్నా, నా దగ్గర ఉన్న కాయిన్స్ మీరు కొనాలి అనుకున్నా ఇదే ప్రాసెస్ అనమాట. మీరు కొనాలి అంటే కనుక ఇక్కడ వాలెట్ అడ్రస్ అనేది కనిపిస్తుంది కదా, సో ఈ వాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసుకొని నాకు వాట్సాప్ అయితే చేయండి. సో వాట్సాప్ చేసిన తర్వాత ఆ వాలెట్ అడ్రస్ ద్వారా మీకు నేను కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను. సో మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక ఇందాక చూపించాను కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యాడ్ మాన్యువల్లీ వాలెట్ అడ్రస్ మీద క్లిక్ చేసి సో ఇందాక వాలెట్ అడ్రస్ అనేది మీరు పంపించారు కదా, సేమ్ నా వాలెట్ అడ్రస్ అనేది మీకు పంపిస్తాను. అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయగానే ఎన్ని కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అన్ని కాయిన్స్ అనేవి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వాలెట్ అడ్రస్ ద్వారా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఆల్రెడీ ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా మీకు చూపించాను. సో అర్థమైందిగా, ఇది
బై అండ్ సేలింగ్కి సంబంధించి ఈ వాలెట్ అడ్రస్ అనేది ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు, ఎవరికైనా పంపించుకోవచ్చు, ఏం పర్లేదు, ఏ ప్రాబ్లం అయితే రాదనమాట. మనకు కేవలం 24 hours పాస్పేర్ అయితే ఉంటుంది కదా వాలెట్కి సంబంధించి, అది మాత్రం ఎవరితో షేర్ చేసుకోవద్దు, ఎవరికి ఆ 24 hours పాస్పేర్ అనేది చూపించకూడదు. సో అర్థమైందిగా, క్లియర్లీ అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయని మన ఛానల్ చెప్తూ ఉన్నా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. కాబట్టి రాని వాళ్ళు, అంటే చదువు రాని వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తే కనుక ఈజీగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. రాబోయే రోజుల్లో డిజిటల్ కరెన్సీ అండ్ అలాగే క్రిప్టో కరెన్సీ క్లాసెస్ మీరు నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే చాలు. ఈజీగా స్టెప్ బై స్టెప్ క్రిప్టో కరెన్సీకి సంబంధించి ప్రతిదీ వీడియోస్ అయితే వస్తూ ఉంటే ప్రతిదీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మీరు నేర్చుకోవచ్చు. సో అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. నా రిఫరల్ ద్వారా ఎవరెవరైతే రిజిస్టర్ అవుతాయారో వాళ్ళందరికీ కేవైసీ నోటిఫికేషన్ వస్తే కనుక కేవైసీ అనేది సబ్మిట్ అయితే చేసి పెట్టుకోండి. January 31 లాస్ట్ వరకు డేట్ అయితే ఉంది. ఆ తర్వాత అకౌంట్స్ అనేవి క్లోజ్ చేస్తామంటున్నారు. సో ఎవరెవరికి కేవైసీ స్లాట్ అయితే వచ్చిందో వాళ్ళందరూ కేవైసీ అనేది కంప్లీట్గా సబ్మిట్ అయితే చేసుకోండి. రాని వాళ్ళు మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చి, సో మీరు బై చేయాలన్నా సేల్ చేయాలన్నా కేవైసీ చేయించుకోవాలనుకున్నా నా దగ్గరికి అయితే రండి. మా ఆఫీస్ అడ్రస్ అనేది అందరికీ ఆల్మోస్ట్ తెలుసు కదా. సో ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్, శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూర్ నియర్ రఘునాథ్ సెంటర్. సో ఆఫీస్ గూగుల్ మ్యాప్ అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను. గూగుల్ మ్యాప్ని బట్టి ఆఫీస్ దగ్గరికి అయితే రావచ్చు. సో నా నెంబర్ వచ్చేసి 9652664970. ఈ నెంబర్ అనేది ప్రతి ఒక్క మొబైల్లో సేవ్ అయి ఉండాలి. ఎందుకంటే ఫ్రాడ్ చేసేవాళ్ళు, ఫేక్ చేసేవాళ్ళు చాలామంది అయితే వస్తారు నా పేరు చెప్పి. సో ఎట్టి పరిస్థితుల్లో వేరే అదర్ నెంబర్ ద్వారా మీకు కాల్ వస్తే కనుక నమ్మొద్దు. నా ఈ నెంబర్ ద్వారా వస్తే మాత్రం హ్యాపీగా కళ్ళు మూసుకొని మీ కైన్స్ని సేల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. సో అర్థమైందిగా.